హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ పాలిటిక్స్. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, బీజేపీ ఈజ్ ఎ రైట్ వింగ్ పార్టీ, కమ్యూనిస్ట్స్ ఆర్ లెఫ్ట్ వింగ్ పార్టీస్, అలాగే కాంగ్రెస్ ఈజ్ ఎ సెంట్రిస్ట్ పార్టీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లెఫ్ట్ లీనింగ్స్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అసలు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, సెంట్రిస్ట్ అనే పదాలకి మీనింగ్ ఏంటి, ఆ ఐడియాలజీస్ని ఫాలో అయ్యే పార్టీస్ యొక్క పాలసీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ లెఫ్ట్ వింగ్ పొలిటికల్ ఐడియాలజీ. సో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ వింగ్ అనగానే మనకి బాగా గుర్తు రావాల్సిన వర్డ్ ఈక్వాలిటీ. సో లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ ఎక్కువగా ఫోకస్ ఏంటంటే సొసైటీలో ఉన్న అంతరాలు, ఇన్ఈక్వాలిటీస్ అనేవి కంప్లీట్గా తగ్గిపోవాలి, ఇన్ఈక్వాలిటీస్ పోయి ఈక్వల్ సొసైటీ రావాలి అనేది ప్రధానంగా లెఫ్ట్ వింగ్ పొలిటికల్ ఐడియాలజీ ఫాలో అయ్యే పార్టీస్కి యొక్క గోల్ అనమాట. సో మరి ఈక్వాలిటీ రావాలంటే వాళ్ళు ఎటువంటి ఎకనామిక్ పాలసీస్ని ఫాలో అవుతారు ఆలోచించండి ఒకసారి. ఈక్వాలిటీ రావాలంటే మీరు కార్పొరేట్స్కి ఫ్రీ స్పేస్ ఇచ్చేసారనుకోండి, సో తెలివైన కార్పొరేట్స్ ఎక్స్ప్లాయిట్ చేసేసి బాగా రిచ్ అయిపోవచ్చు, ఇంకా అంతగా తెలివిలేని వాళ్ళు ఉండిపోవచ్చు. సో కంప్లీట్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోతే డబ్బున్నవాడు విపరీతంగా బిజినెస్లు చేసుకొని బాగా రిచ్ అయిపోయి పేదవాడు అలాగే ఉండిపోయి ఇన్ఈక్వాలిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేట్స్కి అనుకూలంగా ఉండరు. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇండస్ట్రీస్ని కూడా మెజారిటీ వరకు గవర్నమెంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయడం, గవర్నమెంట్ ఎక్కువగా రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయడం, కార్పొరేట్స్కి కంప్లీట్ ఫ్రీ స్పేస్ అనేది ఇవ్వకపోవడం అనేది ఒక ప్రధానమైన ఎకనామిక్ పాలసీ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. సిమిలర్గా లెఫ్ట్ వింగ్ అనగానే ఏం చెప్పాను మీకు, అంతరాలు తగ్గించాలి, సోషల్ ఈక్వాలిటీ పైన ఫోకస్ చేస్తుంది, ఎకనామిక్ ఈక్వాలిటీ పైన ఫోకస్ చేస్తుంది అని చెప్పాను. సో అప్పుడు ఏం చేస్తారు, దే గో ఫర్ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే అర్థం ఏంటి, నీ ఆదాయం పెరిగే కొద్దీ నీ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. లెట్స్ సే 5 lakhs లోపు ఉండేవాడికి 10% వేస్తే 5 to 10 వాడికి 20 వేసి 10 పైన వాడికి 30 వేసి అలా వేసేదాన్ని మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ద్వారా ఎక్కువ సంపాదించే అల్ట్రా రిచ్ పైన ఎక్కువ ట్యాక్సులు వేసి అలా వచ్చిన ఇన్కమ్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రీడిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి, పేదవాళ్ళు ఎవరికైతే అవకాశాలు లేవో వాళ్ళకి ఆ మనీని పంచడం ద్వారా, వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా కావచ్చు, లేదా వేరే రకాల పథకాల ద్వారా కావచ్చు, పంచడం ద్వారా ఇద్దరి మధ్య అంతరాలు తగ్గించడానికి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీని ఫాలో అయ్యే పార్టీసు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అందుకే మనకి లెఫ్ట్ వింగ్ అనగానే ఎక్కువగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తుంది. ఈ కార్పొరేట్స్కి అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉండకపోవడాన్ని చూస్తాము. వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా మనం వింటూ ఉంటాము. అడిషనల్గా మీకు రీడిస్ట్రిబ్యూషను, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషను లాంటివి చూస్తాం. అడిషనల్గా సోషల్ పాలసీ పరంగా తీసుకున్న సోషల్ ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి, సొసైటీలో ఉన్న రేషియల్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, ఇలాంటి వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ సొసైటీలో సోషల్ స్టిగ్మా అంటే కొన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ ఆల్రెడీ ఎంట్రెన్స్ అయి ఉంటే వాటిని రిఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. అండ్ మీరు రిజర్వేషన్స్ వినుంటారు. సో రిజర్వేషన్స్ కూడా లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ రిజర్వేషన్స్ని బాగా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మార్జినలైజ్ సెక్షన్స్, ఇప్పటివరకు ఎవరికైతే అవకాశాలు లేక బాగా వెనకబడిపోయారో సోషల్గా కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, అలాంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో అలాంటి వాటిని కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఫాలో అయ్యే పార్టీస్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందమ్మా, ఓవరాల్గా ఎకనామిక్ పాలసీ తీసుకున్నా, సోషల్ పాలసీ తీసుకున్నా, ద మేజర్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అచీవ్ చేయాలంటే ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి. సో ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ కారణమవుతున్నవన్నీ పోవాలి. సో రిఫార్మ్స్ తీసుకురావాలి, అడిషనల్గా రిజర్వేషన్స్ లాంటివి తీసుకురావాలి. ఎకనామిక్ పాలసీల పరంగా తీసుకుంటే మనకి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉండాలి, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనేది ఉండాలి. ఇలాంటివన్నీ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఫాలో అయ్యే పార్టీస్ అన్నీ ఫాలో అయ్యే పద్ధతులు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు రైట్ వింగ్ ఐడియాలజీ. సో రైట్ వింగ్ ఐడియాలజీ ఎక్కువగా ఫోకస్ చేసేది ఇండివిజువల్ ఫ్రీడమ్, ఆంట్రప్రెన్యూర్షిప్, అర్థమవుతుందా మీకు, అండ్ ట్రెడిషన్స్, వాల్యూస్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కార్పొరేట్స్కి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు. సో ఫ్రీ మార్కెట్ని సపోర్ట్ చేస్తుంది రైట్ వింగ్ ఐడియాలజీ. లెఫ్ట్ వింగ్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంటుంది. రైట్ వింగ్కి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి గవర్నమెంట్ మార్కెట్లకు ఇంటర్ఫియర్ అవ్వదు. సో కార్పొరేట్స్కి ఫ్రీడమ్ ఇస్తుంది, ఆంట్రప్రెన్యూర్స్కి స్పేస్ ఇస్తుంది. మీ తెలివితేటలతో మీరు గ్రో అవ్వాలంటే అవ్వచ్చు. వీళ్ళ మేజర్ ఆబ్జెక్టివ్ అనేది
ఈక్వాలిటీ కాదు. వీళ్ళ మేజర్ ఆబ్జెక్టివ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ కల్పించడం. ఎట్ ద సేమ్ టైం సోషల్ పాలసీకి వచ్చేసరికి దే ఆర్ వెరీ వెరీ కన్సర్న్డ్ అబౌట్ కల్చర్. ఆ దేశపు కల్చర్ కావచ్చు, ట్రెడిషన్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, వాటిని పరిరక్షించుకోవాలి అనే ఆస్పెక్ట్ రైట్ వింగ్ ఐడియాలజీలో ఎక్కువగా కనిపిస్తుంది. లెఫ్ట్ వింగ్లో మనకి ఇన్ఈక్వాలిటీస్కి కారణమవుతున్న వాటిని రిఫార్మ్ చేయాలని అనుకుంటారు. రైట్ వింగ్లో ట్రెడిషన్స్ని గౌరవిస్తారు. సో ట్రెడిషన్స్ని కాపాడుకోవాలి, మన పద్ధతుల్ని కాపాడుకోవాలి, మనం ఏదైతే సిస్టమ్ని నమ్ముతున్నామో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మన కల్చర్ కావచ్చు, మన ట్రెడిషన్స్ కావచ్చు, ఇదంతా కూడా రైట్ వింగ్ ఐడియాలజీ ఫాలో అయ్యే పార్టీస్ చేస్తూ ఉంటాయి. ఎడిషనల్గా దే ఫాలో అల్ట్రా నేషనలిజం, అంటే మన దేశాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి అనే భావజాలం కూడా కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, నేషనల్ సెక్యూరిటీ పైన ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. నేషనలిజం లాంటి పదాలు మన దేశం కోసం, మన దేశాన్ని కాపాడుకో, ఇలాంటి పదజాలం అనేది ఎక్కువగా రైట్ వింగ్ రెటారిక్లో మనకి వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ స్పీచెస్లో కావచ్చు, వాళ్ళు మాట్లాడే దాంట్లో కావచ్చు. అంటే మనల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన మతాన్ని, మన కులాన్ని, మన దేశాన్ని మనం చూసుకోవాలి అనే భావజాలం ఎక్కువగా మనకి రైట్ వింగ్లో వస్తుంది. అండ్ దే ఎంఫసైజ్ ఆన్ ఇండివిజువల్ డ్యూటీస్. లెఫ్ట్ వింగ్లో రైట్స్ కోసం మాట్లాడతారు ఎక్కువగా. మనకి రైట్ వింగ్కి వచ్చేసరికి డ్యూటీస్, మన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం ఆలోచించాలి, దేశం పట్ల మనకున్న బాధ్యత గుర్తు చేస్తూ వెళ్ళేది రైట్ వింగ్ ఐడియాలజీ. సో సెంట్రిస్ట్ వచ్చేసరికి రెండింటికి బ్యాలెన్స్, అంటే కంప్లీట్ లెఫ్ట్ లీనింగ్ కాదు, కంప్లీట్ రైట్ లీనింగ్ కాదు. రైట్కి వచ్చేసరికి ఏమవుతుంది, గవర్నమెంట్ రోల్ తగ్గించుకుంటుంది, ఎకనామిక్ పాలసీలో కార్పొరేట్స్కి స్పేస్ ఎక్కువగా ఇస్తుంది. లెఫ్ట్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఎక్కువగా ఇంటర్ఫియర్ అవుతుంది, రెగ్యులేట్ చేస్తుంది, కార్పొరేట్స్కి స్పేస్ తక్కువ ఉంటుంది. మనకి రైట్ వింగ్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి ఎక్కువగా ప్రమోషన్ ఉంటుంది, లెఫ్ట్ వింగ్లో ఎక్కువగా రీడిస్ట్రిబ్యూషన్, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ లాంటి వాటికి ఎక్కువగా సపోర్ట్. రైట్ వింగ్ మనకి సెంట్రిస్ట్ వచ్చేసరికి రెండింటికి మధ్యలో అనమాట. సో మిక్స్ ఆఫ్ బోత్. సో పూర్తిగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కాదు, అలాగే పూర్తిగా వదిలేయడం కాదు, రెండింటికి మధ్యలో ఉండేదాన్ని మనం సెంట్రిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ అని చెప్పంటాం. అయితే భారతదేశంలో ఉన్న పార్టీస్లో ఏ పార్టీ దేనికి ఎందుకు వెళ్తుందని మీరు అడిగితే రైట్ వింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ. సో బీజేపీ మీరు గమనిస్తే బీజేపీ మాటల్లో కావచ్చు, బీజేపీ పనితీరులో కావచ్చు, కార్పొరేట్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ తన రోల్ బాగా తగ్గించుకుంటుంది, కార్పొరేట్స్కి ఎక్కువ స్పేస్ ఇస్తుంది. అందుకే మనకి అంబానీ, అదానీ వీళ్ళంతా కూడా బీజేపీ హయాంలో బాగా ఎదిగారు. సిమిలర్గా బీజేపీ టైంలోనే ట్రెడిషన్స్, వాల్యూస్, కల్చర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రైట్ వింగ్ ఐడియాలజీ సపోర్ట్స్ దెమ్. సో మన డ్యూటీని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది బీజేపీ పార్టీ యొక్క పాలసీస్, ఐడియాలజీస్. లెఫ్ట్ వింగ్కి వచ్చేసరికి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కష్టం, ఎందుకంటే కమ్యూనిస్టులు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ కమ్యూనిస్ట్ ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు భారతదేశంలో. కాంగ్రెస్ పార్టీ, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ మన లెఫ్ట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. 1950s, 60sలో నెహ్రూ గారి హయాంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాజ్ మోర్ లెఫ్ట్ లీనింగ్ అనమాట. అప్పట్లో చూస్తే అన్ని ఇండస్ట్రీస్ని గవర్నమెంటే కంట్రోల్ చేసేది, ప్రైవేట్ సెక్టర్కి అసలు స్పేస్ ఉండేది కాదు. వెల్ఫేర్ స్కీమ్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఎక్కువగా వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీబీస్, అంతరాలు తగ్గించాలి, కార్పొరేట్లకి వెళ్ళి దూరం తగ్గించాలి, ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువగా మనకి కాంగ్రెస్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ తర్వాత మరి ఈ ఎల్పీజీ రిఫార్మ్స్ కూడా కాంగ్రెస్ టైంలోనే వచ్చాయి. 1990sలో వచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ కూడా కాంగ్రెస్ టైంలోనే వచ్చాయి. అందుకే కాంగ్రెస్ని కంప్లీట్గా లెఫ్టిస్ట్ పార్టీగా మనం చెప్పలేం. సో ఇట్స్ ఎ సెంట్రిస్ట్ పార్టీ విత్ లెఫ్ట్ లీనింగ్, అంటే కొంచెం లెఫ్ట్ వైపు బెండ్ అయ్యే పార్టీగా మనం చెప్పొచ్చు అనమాట. సో అలా మీకు తెలిసిన పార్టీస్ వాళ్ళ పాలసీస్ని బట్టి అది లెఫ్ట్ వింగ్కి వస్తుందా, రైట్ వింగ్కి వస్తుందా, సెంట్రిస్ట్కి వస్తుందా, మీరు కామెంట్స్లో పెట్టండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. టేక్ కేర్.